హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇంకా ఎస్ఎల్సి అంటే ఏంటంటే స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అండి. ఇంకా వాళ్ళకైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటంటే ఇంకా ఫ్రూట్స్ నేమ్స్ అండి. ఇంకా ఏవైతే హిందీలో రాసుకురమని చెప్పారో ఇంకా మా పాపను చేయమంటే మమ్మీ నాకు రాదు మమ్మీ నువ్వే చేయమని చెప్పేది. ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే పిల్లలకి ఇస్తారో తెలియదు, మరి తల్లులకి ఇస్తారో అయితే తెలియదు. కానీ ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా మా పాప అయితే బాగా సతాయించింది చేయమని. ఇంకా అట్లా అనేసి నేనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే ప్రాజెక్ట్ వర్క్ 1 డేలో అయితే ప్రిపేర్ చేసుకోరమని చెప్పారు. ఇంకా ఇంకా అన్ని పేపర్స్ అయితే మన దగ్గర అయితే ఉండవు కదా. ఇంకా అట్లా అనేసి నేనైతే బుక్ స్టోర్కి అయితే వెళ్ళానండి. ఇంకా వెళ్ళి కలర్ పేపర్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఫ్రూట్స్ అయితే నేను డ్రాయింగ్ వేసేసి నేనైతే కట్ చేశానండి. ఇలా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి ఇంకా 1 డేలో కంప్లీట్ చేసుకురమంటే మీకెవరికైనా ఇలా జరిగిందో లేదో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే ఇంకా నేను నైట్ 10 వరకు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మా పాపకైతే మార్నింగ్ అయితే పంపించాను. ఇంకా నేనైతే ఫ్రూట్స్ అయితే గీసానండి. గీసి ఇంకా మార్నింగ్ వెళ్ళే ముందు అయితే ఇంకా హిందీలో నేమ్స్ తను రాస్తా అని చెప్పింది. ఇంకా మా పాప రాయలేదు. మమ్మీ బస్ టైం అయింది మమ్మీ అంటే ఇంకా నేనైతే రాశాను. ఇంకా మేమైతే స్కూల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. చాలా బాగా చేసుకొచ్చారు ప్రాజెక్ట్ వర్క్ అయితే. ఇంకా మా పాపనైతే హిందీలో చెప్పింది. ఇంకా నేనైతే కొద్దిగానే వీడియో తీశాను. పాపదైతే ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.